సో అండ్ ఇప్పుడు దాకా మీకున్న అంటే ఇప్పుడు దాకా మీకు జరిగిన అన్నిట్లో మీ టైటిల్ ఎంతైతే కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిందో మీ లైఫ్లో అలాంటి అనాయింగ్ పనులు ఏమన్నా జరిగినాయా ఒక్క ఇన్సిడెంట్ అరే నేను ఇబ్బంది పడ్డారా ఈ ఇన్సిడెంట్ వల్ల అన్న ఏమన్నా బిగ్ బాస్కి వెళ్ళి ఈవెన్ ఇఫ్ ఐ మాస్క్ నేను అడిగేటప్పుడు అనుకున్న ఇదే ఆన్సర్ చెప్తాడు ఈయన అని సి తెలిసి ఒక చోటుకి వెళ్ళి 16 మందితో నామినేట్ చేయించుకుంటామని తెలిసే వెళ్తాం. వాళ్ళు నామినేట్ చేస్తే ఫీల్ అవుతాం. వెళ్ళింది మనమే. నామినేషన్స్ లేకుండా ఏ బిగ్ బాస్ ఉండదు. వెళ్ళడం ఎందుకు, నామినేషన్స్లో తిట్టించుకోవడం ఎందుకు, మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పడ్డం దేనికి. సో దట్ వాజ్ బిగ్గెస్ట్ అనాయింగ్ మూమెంట్. అంటే సండేస్ వర్ వెరీ అనాయింగ్ ఫర్ అస్. యా వెరీ వెరీ. ఒకళ్ళు వచ్చి మనల్ని తిడుతుంటే అట్లనే ఉంటుంది. పప్పు తిన్నావు, ఉప్పు తక్కువ వేసావు, నువ్వు నన్ను లాగావు, నన్ను గిల్లావు, ఇవి మనం చిన్నప్పుడు చెప్పినా నోర్మస్కో అంటాం. అవునా కదా? అలాంటిది అక్కడికి వెళ్ళి అవన్నీ పడతాం. అది కూడా పెద్దగా పెద్దగా పెరిగిన వాళ్ళందరూ అంటుంటారు అవన్నీ. సో యా.